ఆ సంస్కృతి లేదు బీజేపీ వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు ఏడుంది అనేసి అన్నారు కదా, ఆ నోటితోటే వాళ్ళు ఎక్కడున్నారు అని వాళ్ళకే తెలిసింది. ఇప్పుడు మేము చెప్పనక్కర్లే వాళ్ళని, వాళ్ళు ఏ స్థానంలో ఉన్నారు అనేది వాళ్ళకే తెలిసిపోయింది. ఈవెన్ నేను చెప్తున్నాను, ఈ రూలింగ్ ఇప్పుడు ఎవరున్నారు, సీఎం రేవంత్ రెడ్డి గారు. అయినా కానీ బీజేపీ ఈ హవాలో ఉంది అంటే తెలంగాణలో వాళ్ళ ఒక వైఫల్యం అనేది కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మన ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిగి 6 నెలలు కాలేదు, ఎంపీ ఎలక్షన్స్కి అంటే ప్రజలు వాళ్ళని తిరస్కరించేసారు. కంప్లీట్ మనకు కనిపిస్తుంది ఓవరాల్గా. రెండోది ఏంటంటే, అన్నిటికన్నా మనం మెచ్చుకోవాల్సిన తెలంగాణలో ఏంటంటే కార్యకర్తల బలం. లీడర్లు అనేవాళ్ళు బీజేపీ హవా గెలుస్తుంటారు, తర్వాత అటు ఇటు మనం చూస్తూనే ఉంటాం. కానీ కార్యకర్తలు ఇన్నేళ్ల నుంచి పార్టీని పట్టుకొని క్యాడర్ని పెంచుకుంటూ వచ్చి రెట్ల పెంచుకుంటూ వచ్చిర్రు. అది మందు లేదు, డబ్బు లేదు, బిర్యానీలు లేవు. అంటే సొంతంగా వాళ్ళ కష్టాల మీద వాళ్ళు కష్టాలు పడి జైల్లోకి పోయి సొంత డబ్బులు పెట్టుకొని ఈరోజు మా అందరికీ సంతోషం ఏంటంటే కార్యకర్తలకి మేము గెలిచినాం, కార్యకర్తలు గెలిచినాం. అంటే ఇన్ని రోజులు మేము 14 మోడీ గారు వచ్చినప్పటి నుంచి ఒక్కొక్క కార్యకర్త బలం పెరుగుకుంటూ వచ్చింది. ఇక్కడ ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్ కాలే కార్యకర్త, అంటే ఎప్పుడు కూడా మనకు ఓట్లు పెరుగుకుంటూ వచ్చినాయి మనకి. కానీ ఏ రోజు కూడా ఓటింగ్ రేట్ తగ్గలే. ఈరోజు 100% రీచ్ అయిపోయినాం. అంటే కార్యకర్త బలం అనేది రాజకీయ నాయకులు తెలుసుకోవాలి. ప్రతి పార్టీ వాళ్ళు ప్రతి పార్టీలో ఎప్పుడైతే కార్యకర్తల్ని మన పిల్లలు మన వాళ్ళు అని చూసుకున్న రోజే ఆ పార్టీ బాగుపడుతుంది. మన కుటుంబ పాలన అనుకుంటే మాత్రం అది నాశనానికే ఇదవుతుంది. కుటుంబ పాలన ఇప్పుడు ఎవరెవరు ఇప్పుడు జైలు గీలు సిబిఐ అది ఇది అనేసి అన్నారు. ఇప్పుడు అన్ని జైలు తిరుగుతున్నారు, అన్నీ చూస్తూనే ఉన్నాం. నెక్స్ట్ కూడా అందరు రెడీగా ఉన్నారు. నెక్స్ట్ బీజేపీ జయిస్తుందా బీజేపీ అంటే ఈరోజు సంతోషపడాల్సిందంటే డబ్బు కాలి. ఇప్పుడు డబ్బు పంచితే కాంగ్రెస్ వాళ్ళు పంచిండ్రు, రుజువులు ఉన్నాయి. మనకి తాగుడు పంచిండ్రు టీఆర్ఎస్ వాళ్ళు, రుజువులు ఉన్నాయి. బీజేపీ మాత్రం స్వయం కృషితోటి ఎడ్యుకేటెడ్ ఓట్ బ్యాంకే అన్నారు. ఇన్ని రోజులు ఏంటంటే బీజేపీ అంటే ఎడ్యుకేటెడ్స్ చేస్తారు అన్నారు. మళ్ళీ ఇంత మెజారిటీ ఎడ్యుకేటెడ్స్ ఒకటే కాదు కదా, అంటే మాస్లో కానీ క్లాస్లో కానీ ప్రతి దగ్గర పోతే బీజేపీ అనే దానికి మనకి మోడీ గారు ఉన్నారు. ఒక్కటి ఏంటంటే మోడీ గారు బీజేపీని పెంచుకుంటూ వచ్చారు. అంటే ఆయన గెలిచి మళ్ళీ 3rd టైం అనేది ఇంకా అది రికార్డ్ ఇంకా అయిపోయింది. ఇంకా మళ్ళీ రికార్డ్ బ్రేక్ చేయాల్సిన అవసరంలో కూడా లేం. 3rd టైం అయిపోయినామంటే ఈ రోజు డేటా మహిళలకు పెద్దపీట. మెయిన్ ఆయన తీసుకున్నది ఏముందంటే ఫస్ట్ ఉన్నది ఏంది, ముస్లిం మహిళలకు తలాక్ పెట్టారు తీసేయడము, మళ్ళీ ముస్లిం ఉమెన్ది రిజర్వేషన్ పెట్టారు. నెక్స్ట్ దాంతోపాటు మనం చూస్తే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో మహిళలను ముందు పెడుతున్నారు. మనకి 370 ఆర్టికల్ కానీ ఇవన్నీ టచ్ చేయని సబ్జెక్టు. మనం ముట్టాలంటే కూడా ధైర్యం చేయాలి. మనం అంటే మాకెందుకు ఈ సబ్జెక్టు అనేది. కానీ ఈరోజు ప్రతి ఒక్క దాంట్లో కూడా వాళ్ళు తిరిగి లా అండ్ ఆర్డర్ కట్టుదిట్టం చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు యోగి గారు అంటే ఒక్కొక్కరు గుండెలలో భయం పడుతుంది. అవునా, అంటే వాళ్ళ సొంతానికి అంటే ఇల్లు లేని ఎవరు కూడా సొంతంగా ఇల్లు గురించి పట్టించుకోకుండా వాళ్ళ అఫిడవిట్లు తీసి చూడండి.